అంతవరకే ప్రయారిటీ ఇచ్చుకున్నావు కదా, ఆయిల్స్ ఇవన్నీ తగ్గించేసావు కదా, ఇప్పుడు మళ్ళీ అన్ని ఎగబడినే తింటున్నావు కదా. అంటే ఒక భయాన్ని తాత్కాలికంగా మాత్రమే అక్కడ నీకు చూపించాడు దేవుడు, జాగ్రత్త, నీ ఎంతమంది మన కళ్ళు ఎదురుకుండా చచ్చిపోయారు మన బంధువులు మన ఫ్రెండ్స్. అది చూశాక ఆ రోజుని భయపడ్డాడువి. మళ్ళీ ఇప్పుడు ఏం మారిపోయింది, ఆ సినిమా డైలాగ్ ఏదో తీసుకుంటారు, అతని పేరేంది, రామ్ చరణ్ సినిమా డైలాగ్, మళ్ళీ పుడతామా ఏంటి, మళ్ళీ పుట్టం కాబట్టి ఇప్పుడే తిని పడేద్దాం, ఇప్పుడే తినేద్దాం, తాగేద్దాం, బతికేద్దాం, ఏదో పని అయినా చేసేద్దాం. అది మళ్ళీ పుడతామా ఏంటి అన్నప్పుడు మంచి చూపెట్టాడు అందులో హీరో, మంచి చేద్దామని సొసైటీకి. ఇక్కడ చెడు చేయడానికి మళ్ళీ పుడతామా ఏంటి అని చేస్తున్నాం. కాబట్టి కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు లేదంటే ఇప్పుడు నిన్న హైడ్రోజన్ ట్రైన్ కూడా ఏదో స్టార్ట్ చేశారట, ఓపెన్ చేశారు ప్రధాని, ఆ దిశగా ఏమన్నా వెళ్తే కొంత ఉంటది. ప్రభుత్వం వైపు నుంచి 3 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి హైడ్రోజన్ వెహికల్స్, గ్యాస్ వెహికల్స్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ 3 వచ్చినాయి అంటే పెరిగితే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు సమస్య అది కాదు కదా. ఎప్పుడైతే కార్పొరేటీకరణ పెరిగిందో మనకి, అంటే మన సంపాదన ఇప్పుడు ఇదివరకు నాకు తెలిసి మీ ఇళ్లలో సంపాదన, మా ఇళ్లలో సంపాదన, నాకు తెలిసే నాటికి మా నాన్నకి 350 రూపాయలు జీతం, నా డిగ్రీ టైంకి ఆయనకి 1200 జీతం, 350 1200. నాకు తెలిసేటప్పటికంటే